కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని. ఎలా ఉంది యాత్ర టూ? సూపర్ బాగుందండి. యాత్ర టూ బాగుంది. బయోపిక్ సూపర్ వచ్చింది. జగన్ గారి జగన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు? బాగుంది. జగన్ గారి క్యారెక్టర్ మామూలుగా అతని దానికంటే ఎక్కువ సినిమాలోనే బాగా సూపర్గా ఉంది. మన ఈ రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ రాజశేఖర రెడ్డి గారిది కూడా బాగుంది, సూపర్గా ఉంది. లాస్ట్లో నాని గారి క్యారెక్టర్ అద్భుతంగా ఉంది. ఓకే చాలా సూపర్గా చూపించారు. నాని గారిని ఓకే బాగా నటించారు. నాన్నగారి క్యారెక్టర్లో లీలమైపోయారు అతను. బాగుంది, సూపర్గా. నమస్తే సార్. ఎలా ఉంది యాత్ర టూ? నా భూతో నా భవిష్యత్తు విధంగా సూపర్గా ఉంది సార్. జగన్ గారి లుక్ ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత హీరోలు కూడా కుళ్ళుకుంటున్నారు. ఓకే ఆ అందం, ఆ క్యారెక్టర్, ఆ క్యాపబిలిటీ మామూలుగా ఏ రకంగా అయితే నీతి నిజాయితీగా రాజకీయాల్లో ఉంటున్నాడో అదేవిధంగా తన పొలిటికల్ సినిమా జీవితంలో కూడా వాస్తవ అతుకుని దింపాడు. ఓకే లాస్ట్ లో కొడాలి నాని గారు వచ్చారు కదా క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కొడాలి నాని గారు ఎంటర్ అయిన తర్వాత ఏ రకంగా అయితే ఈ తెలుగుదేశం పార్టీ వారికి బాక్సులు బద్దలవుతాయో సినిమాలో కూడా అదే సీన్ రిపీట్ చేశారు. ఓకే ఓకే ఎలా అనిపిస్తుంది? సినిమా హిట్ అయితే అంటారా? సినిమా అక్కడ మన భారతదేశంలో సలారు ఏ రకంగా హిట్ అయితే అక్కడ సలారు ఈ ఆంధ్రప్రదేశ్ ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో యాత్ర టూ ట్రైలర్ యాత్ర టూ ట్రైలర్ బాగుందండి. జగన్ గారి నిజమైన సీరియల్ కానీ మామూలుగా కొడాలి నాని గారిది కానీ ఈ ట్రైలర్ అంతా బాగా నెంబర్ 1గా బాగా ఉందండి. జై జగన్. జగన్ గారు మళ్ళీ గెలుస్తారంటారా? ఖచ్చితంగా గెలుస్తారండి జగన్ గారిని. 170 సీట్లకి 170 సీట్లు గెలుస్తారు. టీడీపీ వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారే. రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ బాగుందా? రాజశేఖర రెడ్డి గారిది కూడా బాగుందండి. రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే దాంట్లో జీవించారు పాత్రలో కూడా ఆయనకు సంబంధించిన పాత్ర బాగా. జగన్ క్యారెక్టర్ కూడా జగన్ గారి క్యారెక్టర్ కూడా బాగా హైప్గా బాగా హై లెవెల్లో బాగుందండి చేశారు. కొడాలి నాని గారిది కూడా బాగుంది.